హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు చెప్పిన ఒక మాట కూడా మీ ముందు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఒక సహోదరుడు మాకి ఒక ప్రశ్న అడిగారు. హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు ఇలా తెలుపుతున్నారు, ఇల్ముల్ మీరాస్ నిస్ఫుల్ ఇల్మ్. ఈ వారసత్వపు విద్య సగం విద్య అని తెలిపారు. అయితే ఈ విద్యను సగం విద్య ఎందుకు అన్నారు అని ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది. నేను ఎలాగైతే చెప్పానో ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మొట్టమొదటిగా ఆ విషయాన్ని మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం వేరే మసలా వేరే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే సోదరులారా, దీని గురించి మనం చూసినట్లయితే ఉలమాలు దీని గురించి 2-3 మాటలు చెప్పారు. అంటే ఈ విద్యను సగం విద్య ఎందుకు అన్నారు అని 2-3 రీజన్స్ మన ముందు పెట్టారు. ఫస్ట్ రీజన్ ఏమిటంటే, ఎలాగైతే నేను కూడా ఆ రోజు మీ ముందు ఆ ఒక్క రీజన్ చెప్పానో, ఈ విద్య యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈ మాట అన్నారు. ఏదంటే ఈ విద్య వారసత్వపు విద్య సగం విద్య అని. ఈ ఒక విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి మరియు ఈ వారసత్వపు విద్య అందరూ నేర్చుకోవాలి, అందరూ ఈ విద్య వైపుకు రావాలి, ఆ ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కొన్ని విషయాల్లో ఎక్కడైతే ఒక ఇబాదత్తులో చాలా పనులు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ మాటను వివరిస్తాను. ఒక ఇబాదత్తులో, ఒక ఆరాధనలో చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ అన్ని పార్ట్స్ లో అప్పుడప్పుడు ఏదైతే ముఖ్యమైన ఎక్కువ ప్రాముఖ్యత అయిన పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ ని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం ప్రార్థన దాని మీనింగ్ లో తీసుకునేవారు. అంటే ఒక్కొక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా అని చెప్పి సజ్దా అని చెప్తారు. కానీ ఆ సజ్దా ఒక మీనింగ్ ఏమిటి? మొత్తం నమాజ్, ఒక రకాత్ మొత్తం. ఒక రకాత్ మొత్తాన్ని ఒక్కొక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా అని పేరు ఇస్తారు. ఎందుకంటే మనం చూసినట్లయితే నమాజ్ లో ఖియామ్ ఉంటుంది. ఖియామ్ అంటే నుంచుంటాం. అలాగే రుకు ఉంటుంది. అలాగే సజ్దా ఉంటుంది. అలాగే మనం తషహుద్ లో కూర్చుంటాం. ఈ అన్ని నమాజ్ లో అర్కాన్, నమాజ్ యొక్క పార్ట్స్. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా ఏదైతే ఉందో దీని యొక్క ప్రాముఖ్యత చాలా నమాజ్ పార్ట్స్ లో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం నమాజ్ కి సజ్దా అని పేరు ఇచ్చేవారు. అంటే ఏమిటి? ఈ సజ్దా యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఈ సజ్దా యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సజ్దాలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాగైతే హదీస్ లో తెలిపారో, ఈ సమయంలో సజ్దాలో ఉన్నప్పుడు మానవుడు అల్లాహ్ తబారక్ వ తఆలాతో చాలా దగ్గరగా ఉంటాడు. అంటే నమాజ్ లో ఏ అయితే పార్ట్స్ ఉన్నాయో ఆ అన్ని పార్ట్స్ లో సజ్దా యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సజ్దాని మొత్తం నమాజ్కి ఒక సజ్దా అని పేరు ఇచ్చారు. అలాగే ఒకవేళ హజ్ మనం చూసినట్లయితే, ఎవరైతే హజ్ చేశారో వాళ్ళకి తెలుసు. లేదంటే హజ్ గురించి ఎవరికైతే తెలుసో, హజ్ లో మనం ఒకే పని చేయము. చాలా పనులు ఉంటాయి. 3-4 రోజులు మనం ఒకవేళ హజ్ కోసం వెళ్తే ఆ హజ్ కొన్ని క్షణాలలో, ఒక రోజులో 2 రోజులు అయ్యేది కాదు. 3-4 రోజులు మనం హజ్ చేయాలి. హజ్ లో చాలా చోట వెళ్ళాలి. మినా అని ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అలాగే ముజ్దలిఫా అనే ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అలాగే అరఫా అనే ఒక ప్రాంతానికి వెళ్ళాలి. అలాగే రమ్యుల్ జమరాత్ అని మనం రాళ్ళు కొడతాము. ఎక్కడైతే షైతాన్ వచ్చి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ను తప్పుదారి చూపించడానికి ట్రై చేశాడో, ఈ అన్ని పనులు మనం చేస్తాము. ఈ అన్ని పనులను కలిపి హజ్ అని ఒక పేరుంది. హజ్ లో ఈ అన్ని పనులు ఉంటాయి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో ఇలా తెలిపారు, అల్ హజ్జు అరఫా. హజ్ లో ఈ అన్ని విషయాలు ఉన్నా సరే ప్రవక్త సల్లల్లాహు హదీస్ లో ఏం తెలిపారు? అల్ హజ్జు అరఫా అని చెప్పారు. అంటే హజ్ అనేది అరఫా, అరఫా యొక్క ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఉండి హాజీలు అల్లాహ్ తబారక్ వ తఆలాతో దుఆ చేస్తారు. అల్లాహ్ తబారక్ వ తఆలాతో అల్లాహ్ యొక్క ప్రార్థన చేస్తారు. ఇది హజ్ అని చెప్పారు. మనం చూసినట్లయితే హజ్ లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా పార్ట్స్ ఉన్నాయి.
కానీ ఈ ఒక్క పార్టీకి ప్రవక్త అసలు హజ్ అని పేరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఈ అరఫా యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి. అరఫా యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి మరియు ఈ అన్ని పార్ట్స్ లో దేనికైనా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటే అది అరఫాకి ఉంది. అరఫాలో రావడం కంపల్సరీ. ఈ అరఫాకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం హజ్‌కి అరఫా అని పేరు ఇచ్చారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా నేను చెప్పదలిసేది ఏమిటంటే, ఎలాగైతే ఈ 2 ఎగ్జాంపుల్స్‌లో మనం చూసామో, ఒక పార్ట్‌ని తీసుకొని దాని యొక్క ప్రాముఖ్యత చూపించడానికి మొత్తం ప్రార్థనకు ఆ పేరు ఇచ్చారు. సజ్దా అని పేరు మొత్తం నమాజ్‌కి ఇచ్చారు. అలాగే అరఫా అని పేరు మొత్తం హజ్‌కి ఇచ్చారు. అలాగే ది ఈ విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియజేయడానికి ఇలా తెలియజేశారు. ఏమిటంటే ఈ విద్య సగం విద్య అని. ఇది ఒక రీజన్. వన్ ఆఫ్ ద రీజన్స్. చాలా 2, 3 రీజన్స్ ఉన్నాయని నేను చెప్పాను. దాంట్లో ఒక ఫస్ట్ రీజన్ ఏమిటి? ఈ విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియజేయడానికి ఈ మాట హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు తెలియజేశారు. అలాగే రెండో రీజన్ కొంతమంది ఉలమాలు ఏమి తెలిపారంటే, ఒకవేళ మనం చూసినట్లయితే మానవుడికి మానవుడు 2 ఆహ్, 2 హాలతులో ఏదో ఒక హాలతులో ఉంటాడు. అంటే ఆహ్, మానవుడు ఉంటే మన ముందు జీ జీవించి ఉంటాడు, బ్రతికి ఉంటాడు. లేదంటే రెండో హాలత్ ఏమిటంటే ఆ మానవుడు చనిపోతాడు. మానవుడికి మానవుడు 2 పరిస్థితుల్లో ఉంటాడు. మానవుడి పరిస్థితులు 2 పరిస్థితులున్నాయి. ఒకటి జీవించి ఉంటాడు, బ్రతికి ఉంటాడు. రెండో పరిస్థితి ఆ మానవుడు మరణించి ఉంటాడు. ఆ మానవుడు మరణించి ఉంటాడు. ఒకవేళ ఈ 2 పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, ఈ 2 పరిస్థితుల్లో ఒక పరిస్థితిలో మనకి కొన్ని విద్యలతో మనకు అవసరం పడుతుంది. రెండో పరిస్థితిలో మనకు కొన్ని విద్యలతో అవసరం పడుతుంది. అంటే అన్ని విద్యల్ని ఒకవేళ మనం ఒక్కొక్క పరిస్థితిని ఇచ్చేస్తే ఒక పరిస్థితి సగం సగం అయిపోయింది. రెండో పరిస్థితి ఇంకో సగం అయిపోయింది. ఒక పార్ట్ ఉంది. ఒక పార్ట్‌లో 2 పరిస్థితులు. ఒక పరిస్థితి సగం, ఇంకో పరిస్థితి సగం. అంటే జీవించి ఉన్న పరిస్థితి ఒక సగం, మరణించిన పరిస్థితి ఇంకో సగం. ఏ విద్యలు అయితే మనం నేర్చుకుంటున్నామో, ఏ విద్యలైతే మనం చదువుతున్నామో, చూస్తున్నామో, ఈ అన్ని విద్యలు ఈ అన్ని విద్యలు ఒక పరిస్థితిలో మనందరికీ ఉపయోగపడతాయి. అది ఏ పరిస్థితి? జీవించి ఉన్న పరిస్థితి. ఇది వారసత్వపు విద్య అయితే మాత్రం మనిషి మరణించిన తర్వాత మనకు పనికి వస్తుంది. వారసత్వపు విద్య ఇది మనకు ఎప్పుడు పనికి వస్తుంది? మనిషి మరణించిన తర్వాత. అంటే మనిషి యొక్క సగం పరిస్థితి ఈ మరణం ఉంది. ఈ మరణంలో మనకు పనికి వచ్చేది ఏమిటి? ఈ వారసత్వపు విద్య. అందుకని కొంతమంది ఉలమాలు ఏం చెప్పారంటే, ఈ 2 పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితిలో మానవుడు ఉంటాడు. ఒక్కొక్క పరిస్థితిని మనం సగం సగంగా చేస్తాము. ఒక పరిస్థితి మనిషి బ్రతికి ఉన్నప్పుడు, రెండో పరిస్థితి మనిషి చావు. అన్ని విద్యలు మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ మనిషికి అవసరపడతాయి. అలాగే ఈ వారసత్వపు విద్య రెండో సగం అంటే మానవుడు మరణించిన తర్వాత, మరణం తర్వాత ఈ విద్య మనకు అవసరం పడుతుంది. ఎందుకు అవసరం పడుతుంది? ఎందుకంటే ఒక మానవుడు మరణించిన తర్వాత ఆ మానవుడి దగ్గర ఎంతో అంత డబ్బు ఉంటుంది. ఎంతో అంత పాస్తులు ఉంటాయి. ఆ మానవుడు చనిపోగానే ఆ మానవుడి హక్కుల నుంచి అన్ని వెళ్ళిపోతాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇయన్నీ మానవుడు సమాధిలోకి తీసుకెళ్ళడు. ఈ అన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాడు. అయితే ఈ అంత డబ్బు, ఈ అంత ఏదైతే ఆ మానవుడు తమ వెనకాల ఎన్ని పాస్తులు డబ్బులు వదిలి వెళ్ళాడో, ఈ డబ్బులు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనేది మనకు ఈ విద్యలో తెలుస్తుంది. ఎలాగైతే మనం లాస్ట్ క్లాస్‌లో దీని గురించి వివరించామో. అయితే రెండో రీజన్ ఏమిటంటే ఎందుకు ఈ విద్యను సగం విద్య అన్నారంటే, మనిషి 2 పరిస్థితుల్లో ఉంటాడు. ఒక పరిస్థితి ఒక సగం, రెండో పరిస్థితి రెండో సగం. ఒక సగం ఏమిటి? మానవుడు జీవించి ఉండడం. రెండో పరిస్థితి మానవుడి మరణం. అయితే ఈ వారసత్వపు విద్య రెండో సగం మరణం నుంచి సంబంధించింది. మరణం తర్వాత మనకు ఈ విద్య అవసరపడుతుంది కాబట్టి ఈ విద్యను
సగం విద్య అని హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు హదీస్ లో తెలిపారు. అలాగే దీని గురించి ఒక మూడో రీజన్ కూడా కొంతమంది ఉలమాలు చెప్పారు. మూడో రీజన్ ఏమిటండి? మానవుడి దగ్గర ఏదైతే డబ్బు వస్తుందో, మానవుడి దగ్గర ఏదైతే డబ్బు వస్తుందో 2 విధానాలతో ఈ డబ్బు మానవుడి దగ్గర వస్తుంది. 2 విధానాలతో మానవుడి దగ్గర ఈ డబ్బు వస్తుంది. ఫస్ట్ దారి ఏమిటంటే, మానవుడు అనుకోని నేను సంపాదించాలి అని మానవుడు అనుకోని డబ్బు సంపాదిస్తాడు. ఈ డబ్బు సంపాదించే దాంట్లో చాలా దారులున్నాయి. ఇది వేరే విషయం. ఓకే. ఇది వేరే విషయం. కానీ మానవుడు అనుకోని నేను డబ్బు సంపాదించాలి అని మానవుడు సంపాదిస్తాడు. మానవుడేమో ఏది ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాడు. మానవుడు ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు. లేదా ఎక్కడో అక్కడ లేబర్ గా పని చేసుకుంటాడు. ఏదో ఒక పని చేసి మానవుడు డబ్బు సంపాదిస్తాడు. మరి మానవుడు అనుకుంటాడు నేను సంపాదించాలి, నేను చెయ్యాలి అని మానవుడు అనుకోని ఆ డబ్బులు సంపాదిస్తాడు. ఇది ఆహ్, ఆహ్, ఒక పరిస్థితి. ఒక దారి మానవుడు డబ్బు సంపాదించేది. రెండో దారి ఏమిటి? మానవుడు అనుకోకుండా బలవంతంగా మానవుడి దగ్గర డబ్బు వస్తుంది. ఫస్ట్ దారి ఏంటి? మానవుడు అనుకోని కావాలి అని డబ్బు సంపాదిస్తాడు. రెండో దారి ఏంటి? మానవుడు ఏమి అనుకోడు. మానవుడి మానవుడి కష్టం దాంట్లో ఎలాంటిది ఉండదో బలవంతంగా ఆ డబ్బు మానవుడి దగ్గర వచ్చేస్తుంది. ఆ దారి ఏ దారి? ఇదే వారసత్వపు దారి. ఒక మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళ నాన్న యొక్క డబ్బులు వాళ్ళ పిల్లల హక్కుల్లో వచ్చేస్తుంది. మనిషి అనుకోడు. ఒకవేళ మనిషి కాదు నాకు వద్దు అంటే అది వేరే విషయం. కానీ వాళ్ళ నాన్న చనిపోగానే వాళ్ళ పిల్లల హక్కులో ఆ డబ్బు వచ్చేస్తుంది. బలవంతంగా ఆ డబ్బు ఒక మానవుడి హక్కులో వచ్చేస్తుంది. అయితే ఏ డబ్బు అయితే మానవుడి దగ్గర వస్తుందో దానికి 2 దారులు ఉన్నాయి. ఒకటో దారి ఏంటి? మానవుడు అనుకోని సంపాదిస్తాడు. రెండో దారి మానవుడు అనుకోకుండా బలవంతంగా మానవుడి హక్కులో వచ్చేస్తాయి. అయితే ఈ 2 పరిస్థితుల్ని సగం సగం చేశారు. మానవుడు అనుకోని సంపాదించడం ఒక సగం, అలాగే అనుకోకుండా బలవంతంగా మానవుడి హక్కులో డబ్బు వస్తుంది. ఇది రెండో సగం. అందుకని హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు ఈ విద్యను సగం విద్య అని చెప్పారు. ఈ 3 రీజన్స్ ఇన్షాల్లాహ్ తబారక తఆలా మీకు అర్థమయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్ రీజన్ ఏదైతే మీ ముందు చెప్పడం జరిగిందో అది కూడా మీరు ఇన్షాల్లాహ్ తబారక తఆలా గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే మానవుడు డబ్బు సంపాదిస్తాడు అనుకోని. కానీ ఈ వారసత్వపు ద్వారా ఏదైతే డబ్బు వస్తాయో మానవుడు అనుకోడు. ఇది బలవంతంగా మానవుడి హక్కుల్లో వచ్చేస్తుంది. మానవుడు కావాలంటే దాని తర్వాత ఆ డబ్బు తీసుకున్న తర్వాత వద్దు నాకు ఈ డబ్బు వద్దు అని చెప్పవచ్చు. అది వేరే విషయం. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరెవరైతే వారసులు ఉన్నారో, ఎవరెవరైతే ఆ డబ్బుకి వారసులు అవుతారో వాళ్ళ హక్కులో వాళ్ళ హక్కులో ఆటోమేటిక్ గా ఆ డబ్బు వచ్చేస్తుంది. అర్థమవుతుందిగా? ఆటోమేటిక్ గా ఆ డబ్బు ఆ మనిషి హక్కులో వచ్చేస్తుంది. అయితే ఈ 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏమిటి? ఫస్ట్ రీజన్ ఏమిటంటే ఈ విద్య యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి ఈ మాట చెప్పడం జరిగింది. ఈ విద్య సగం విద్య అని. రెండో విషయం ఏమిటి? మానవుడి 2 పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఆహ్, బ్రతికి ఉన్న పరిస్థితి, రెండో పరిస్థితి చనిపోయిన పరిస్థితి. 2 పరిస్థితులను ఒక్కొక్క సగం చేశారు. అయితే ఈ వారసత్వపు విద్య ఏదైతే ఉందో ఈ రెండో సగం అంటే మానవుడి మరణం తర్వాత పనికి వచ్చేది, మానవుడి మరణాన్ని సంబంధించి ఉన్న విద్య. అందుకని దీనికి సగం విద్య అన్నారు. అలాగే మూడో రీజన్ ఏమిటంటే మానవుడి దగ్గర ఏదైతే డబ్బు వస్తుందో అది 2 విధానాలతో వస్తాయి. ఒక విధానాన్ని ఒక సగంలా చూశారు. రెండో విధానాన్ని రెండో సగంలా చూశారు. ఫస్ట్ విధానం ఏమిటంటే మానవుడు అనుకోని డబ్బు సంపాదిస్తాడు. రెండో విధానం ఏమిటంటే బలవంతంగా మానవుడి దగ్గర ఆ డబ్బు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఈ వారసత్వం ద్వారా ఆ డబ్బు ఆ మానవుడి దగ్గర వస్తుంది. అయితే ఈ 3 రీజన్స్ ఈ హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు ఏదైతే మాట చెప్పారో ఈ వారసత్వపు విద్య సగం విద్య అని దాని గురించి ఉలమాలు చెప్పడం జరిగింది. ఈ 3 రీజన్స్ కూడా ఒకవేళ మనం చూసినట్లయితే 3 కూడా ఉండొచ్చు. లేదన్నా ఏదో ఒకటైనా హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు ఆలోచించి చెప్పి ఉండొచ్చు. కానీ 3 రీజన్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి. 3 రీజన్స్ కూడా మనకు చాలా సింపుల్ గా ఇన్షాల్లాహ్ తబారక తఆలా అర్థమవుతున్నాయి కాబట్టి ఈ 3 రీజన్స్ వల్ల లేదా ఈ 3 రీజన్స్ లో ఏదో ఒక రీజన్ వల్ల హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు ఈ మాట చెప్పారు. మరియు ఈ రీజన్స్ ని మనం ముందు పెట్టి చూసినట్లయితే
హజరత్ ఉమర్ ఏదైతే మాట చెప్పారో అది 100% కరెక్ట్ అయిన మాట. దానిలో ఎలాంటి ఎలాంటి తప్పు ఈ మాటలో లేదు. అయితే ఏ సహోదరైతే, ఏ విద్యార్థి అయితే ఈ ప్రశ్న అడిగారో చాలా మంచి ప్రశ్న ఆయన అడిగారు. మరియు దాని ద్వారా అల్హమ్దులిల్లాహ్ నేను కూడా దీని గురించి ఆహ్, తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అల్హమ్దులిల్లాహ్ ఇన్ని మాటలు నా ముందు కూడా వచ్చాయి. నా జ్ఞానంలో కూడా అల్హమ్దులిల్లాహ్ చాలా నేను కూడా దీని ద్వారా చాలా జ్ఞానం నేర్చుకున్నాను.